గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి అండి. ఈరోజు మనం స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు పాఠశాలను విజిట్ చేసినప్పుడు, పాఠశాలలో ఏమేమి తనిఖీ చేస్తాడు, ఏం నోట్ చేసుకుంటాడు, మనం ఎందెందులో గమనించుకొని ఉండాలి అనేటువంటి విషయాలు ఒకసారి చూద్దాం. ఈరోజు వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేస్తేనే మా స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు, దుర్గరాజు మాస్టర్ గారు ఒక క్లిప్ పోస్ట్ చేయటం జరిగింది. ఏంటంటే కాంప్లెక్స్ హెచ్ఎం విజిట్ ప్రొఫార్మా ఇట్ ఈజ్. ఒకసారి ఇందులో ఏమున్నాయి అనేది బ్రీఫ్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇందులో ఒకసారి చెక్ చేసినామంటే స్కూల్ చెక్ లిస్ట్. ఫస్ట్ వన్ స్కూల్ పర్టికులర్స్ అండి. నేమ్ ఆఫ్ ద స్కూలు అండ్ అడ్రస్, యూడైస్ కోడ్, ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్, ఇది ఒక్కసారి గమనించుకోండి. ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్, అడ్రస్, తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబరు, ఈమెయిల్, వెబ్సైట్ ఉంటాయి. నేమ్ ఆఫ్ ద హెడ్ మాస్టర్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, కీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఫస్ట్ అసిస్టెంట్. ఎక్కువ మంది ఉండే కాడ ఇన్ఛార్జ్ అనేటువంటిది ఇంకొకరికి అప్పగిస్తారు కాబట్టి అలా సీనియర్ ఎడ్జిటి ఆర్ ఫస్ట్ అసిస్టెంట్. తర్వాత మెయింటెనెన్స్ రిజిస్టర్స్, ఇవి ఒక్కసారి గమనించుకుందాం. ఏమేమి రిజిస్టర్స్ ఆయన తనిఖీ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, పీపుల్ అటెండెన్స్ రిజిస్టరు, టీచర్ అటెండెన్స్ రిజిస్టరు. ఈ టీచర్ అటెండెన్స్ రిజిస్టర్ అనేటువంటిది ఇప్పుడు కొన్ని స్కూళ్ళలో పక్కన పడేసినట్టు అనిపిస్తూ ఉంది, కానీ మెయింటెనెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. అడ్మిషన్ రిజిస్టరు, రికార్డ్ షీట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ రిజిస్టర్, డ్రాప్ అవుట్ రిజిస్టర్, సెన్సెస్ రిజిస్టర్, మార్క్స్ రిజిస్టర్, అటెండెన్స్ జనరల్ అన్నాడు. తర్వాత లీవ్ రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్. మూమెంట్ రిజిస్టర్ అయితే కొంచెం అవసరం అండి, ఎందుకంటే మనం ఒక అర్ధగంట చిన్న చిన్న పనులకు బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ మూమెంట్ రిజిస్టర్లో టైం మెన్షన్ చేసి మనం నోట్ చేసిన తర్వాతనే వెళ్ళాలన్నమాట. ఇన్ కేసు మన టైం బాగలేక ఆ అర్ధ గంటలోనో గంటలోనో ఎవరన్నా వచ్చినప్పుడు ఎవిడెన్స్ ఇదవుతుందే తప్ప ఊరికే మనం వెళ్ళకూడదు. తర్వాత స్టాక్ రిజిస్టర్, గుడ్ గ్రైన్స్ రిజిస్టర్, మన పాఠశాలకు సప్లై చేసినటువంటి రైస్ ఎట్సెట్రా ఇవన్నీ మెన్షన్ చేసేటువంటి ఒక రిజిస్టర్. ఎండిఎం రిజిస్టర్. ఎండిఎం రిజిస్టర్ అంటే పిల్లలకి రోజు ఎంతమంది అటెండెంట్ అయ్యారు, మెనూ ప్రకారం ఫుడ్ ఏమంది ఇచ్చాము, ఫుడ్ గ్రైన్స్ వివరాలు ఇట్లాంటివన్నీ నోట్ చేసి పెట్టుకుంటాం కదా మనం. ఎగ్ చిక్కీస్ ఇవన్నీ నోట్ చేసుకునేటువంటిది ఎండిఎం రిజిస్టర్ అనమాట. తర్వాత ఇక్కడ ఒకసారి గమనించారంటే వెదర్ రిజిస్టర్ మెయింటైన్డ్, ఎస్ ఆర్ నో. రిజిస్టర్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఎస్, లేదంటే ఓకే. ఒకవేళ లేకుండా ఉంటే రిమార్క్స్ నోట్ చేయటం. సో నెక్స్ట్ పేజీకి వెళ్తే టోటల్ ఎన్రోల్మెంట్ బాయ్స్ గర్ల్స్, తర్వాత క్యాస్ట్ వైజ్ క్లాస్ వైజ్ మెన్షన్ చేసుకోవటం. తర్వాత అటెండెన్స్ రేట్, ఓవరాల్ అటెండెన్స్ రేట్ అన్నాడు, యావరేజ్ అటెండెన్స్ రేట్ ఫర్ అకాడమిక్ ఇయర్ అన్నాడు, కాబట్టి ఇది ఎండ్ ఆఫ్ ద ఇయర్లో చూపెట్టడం జరుగుతుంది. తర్వాత పీపుల్ అటెండెన్స్, ఆ రోజు పాఠశాలకు ఎంతమంది పిల్లలు వచ్చారు అనేటువంటిది ఒకసారి గమనించడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే ఫస్ట్ క్లాస్ టోటల్ ఎన్రోల్మెంట్, అటెండెన్స్, ఆబ్సెంట్, ఎండిఎం ఆప్టెడ్. సో ఇక్కడ ఎండిఎం ఆప్టెడ్ అనేటువంటిది ఒకటి మెన్షన్ చేస్తారు. కొన్ని పాఠశాలల్లో కొన్ని అనివార్య పరిస్థితులలో కొంతమంది పిల్లలు పాఠశాలకు వస్తారే కానీ మధ్యాహ్న భోజనం అక్కడ తీసుకోకుండా ఇండ్లకు వెళ్తూ ఉంటారనమాట. ఇలాంటి పిల్లలు రెగ్యులర్గా ఉంటారు కాబట్టి ఎండిఎం ఆప్టెడ్ అనేటువంటిది అటువంటి సందర్భంలో మనము నోట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే మిగతా క్లాసులు కూడా గమనించుకుంటారు. తర్వాత 9 చూడండి, స్కూల్ ప్రెమిసెస్, ఈజ్ ఇట్ క్లీన్ ఆర్ నాట్, పరిశుభ్రంగా ఉందా లేదా. నెక్స్ట్ టీచర్స్, టోటల్ శాంక్షన్డ్ టీచర్స్ ఎంతమంది, వర్కింగ్ ఎంతమంది, వేకెంట్ ఎంతమంది ఉన్నారు, ఆన్ లీవ్ ఆయన విజిట్ సందర్భంలో ఎంతమంది ఆబ్సెంట్ అయి ఉన్నారు, ఇలాంటివి. తర్వాత సబ్జెక్ట్ వైజ్ బ్రేక్ డౌన్ అన్నాడు. బ్రేక్ డౌన్ అంటున్నాడంటే ఏదో పెద్ద పాఠశాల అయినప్పుడు ఎక్కువ మంది టీచర్లు ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్ సంబంధించి ఎంతమంది రాలేదు, సైన్స్కి సంబంధించి ఎంతమంది రాలేదు అనేటువంటిది కూడా నోట్ చేసుకుంటారు అనుకుంటున్నా. తర్వాత ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ ఎగ్జామినేషన్స్, పరీక్షలు కండక్టెడ్ యాజ్ ఫర్ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించారా లేదా అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. ప్రోగ్రెస్ కార్డ్స్ ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేటువంటిది కూడా గమనిస్తారు. తర్వాత సెకండ్ రోమన్ 2 క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్, యూజ్ ఆఫ్ టిఎల్ఎం ఇన్ క్లాస్ రూమ్, తరగతి గదిలో టిఎల్ఎం డిస్ప్లేలో ఉందా, వాటిని ఉపయోగిస్తున్నారా లేదా. తర్వాత లెసన్ ప్లాన్స్ రాసి ఇంప్లిమెంట్ చేస్తున్నారా, టీచర్ డైరీ అనేటువంటిది రాస్తున్నారా, ఇలాంటి విషయాలు కూడా గమనిస్తారు. కంప్లీషన్ ఆఫ్ సిలబస్, సో అకార్డింగ్ టు అకాడమిక్ క్యాలెండర్ ఎయిదర్ ద సిలబస్ ఈజ్ కంప్లీట్ ఆర్ నాట్,
క్లాస్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ ఇది కూడా ఒకసారి ఖచ్చితంగా చెక్ చేస్తారండి. థర్డ్, వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ సపోర్ట్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. నంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఆర్ ఆప్టెడ్. ఎంతమంది మధ్యాహ్న భోజనాన్ని తీసుకుంటున్నారు? క్వాలిటీ ఎలా ఉంది? ఇలాంటి విషయాలు మానిటర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ఎస్ఆర్విఎం. సో బెనిఫిషియరీస్ ఎంతమంది? స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి మనం సప్లై చేసాము? సప్లై చేసిన వాళ్ళంతా బెనిఫిషియరీస్ కిందకి వస్తారు. తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ ఎన్రోల్మెంట్. సో వీటిని అందించడం ద్వారా ఎన్రోల్మెంట్ ఏమన్నా పెరిగిందా? అంటే కొన్ని మనం సప్లై చేస్తున్నాం కదా! వాటికి అట్రాక్ట్ అయ్యి పేరెంట్స్ పిల్లల్ని పాఠశాలకు పంపించటం అనేది ఇంపాక్ట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్, అదర్స్ ఇఫ్ ఎనీ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ ఏమన్నా ఇండివిజువల్‌గా నాట్ రిలేటెడ్ గవర్నమెంట్. సో మనం ఏదన్నా పెట్టుకుంటే వాటిని మెన్షన్ చేయటం, వాటి యొక్క బెనిఫిషియరీస్‌ని కూడా మనము చూపెట్టడం ఇక్కడ అవసరం. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్కూల్ యూనిఫార్మ్స్. యూనిఫార్మ్స్ చూడండి టేబులే ఇచ్చేసేసినాడు. నంబర్ ఆఫ్ యూనిఫార్మ్స్ రిసీవ్డ్, తర్వాత నంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్, తర్వాత బ్యాలెన్స్ ఏంటి? వీటన్నిటికి రిజిస్టర్ మెయింటైన్డ్ చేస్తున్నారా లేదా అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ పొందుపరుచుకొని వెళ్తాడు. ఓకే. నెక్స్ట్, లాస్ట్ ఫోర్త్ వన్, టోటల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఎనీ. ఆయన ఏమేమి గమనించినాడు అనే విషయాలను ఇక్కడ నోట్ చేసుకోవటం జరుగుతుంది. తర్వాత ఆయన యొక్క ఒపీనియన్ అనేటువంటిది లాస్ట్‌లో ఒకటి అకాడమిక్ సైడ్ హిస్ ఒపీనియన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సైడ్ హిస్ ఒపీనియన్, అదర్స్ ఇఫ్ ఎనీ అదర్స్ ఉంటే ఏకవాక్య తీర్మానంలో తన ఒపీనియన్ ఇక్కడ పొందుపరిచిపోయేదానికి అవకాశం ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత చివర్లో సిగ్నేచర్ ఆఫ్ ద కాంప్లెక్స్ హెచ్ఎం అని చెప్పి సైన్ చేయించుకొని ఒక కాపీ మన దగ్గర, ఒకటి ఆయన తీసుకెళ్ళటం జరుగుతుందన్నమాట. దాదాపు ఈ నాలెడ్జ్ లేని టీచర్ ఎవరు ఉండరండి. అందరికీ అన్ని విషయాలు తెలుసు. బట్ ఒక్కసారి అయినా కూడా తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు ఇన్స్పెక్షన్ డేట్ అనౌన్స్ చేస్తేనే అన్ని రిజిస్టర్స్ మన పాఠశాలలో ఉంటాయి. అంత సమాచారంగా ఉంటుంది. ఎంత పర్ఫెక్షన్ చూపెట్టినా అందులో ఏదో ఒక గ్యాప్ ఉంటుందండి. కాబట్టి ఎప్పుడైతే ఒక్కసారి ఇలా తెలుసుకుంటామో అలర్టింగ్ అంటారు దీన్ని. కాబట్టి ప్రతి సమాచారము యూజ్‌ఫుల్ అండి అందరికీ. ఓకే. థాంక్ యూ ఆల్ అండి.